హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ బ్లాగ్స్. డే 5లో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసాం కదండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 3 to 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? అలాగే నేను డే 6లో టార్గెట్స్ ఏంటనేవి కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, ఓకే? ఓకేనండి. కోడింగ్ అండ్ డీకోడింగ్. నార్మల్‌గా మనకి అందరికీ తెలుసు. ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయని, వాటికి నంబర్స్ ఇస్తే 26 అవుతాయని. అలా అందరికీ తెలుసు. కానీ మనం కోడింగ్, డీకోడింగ్‌లో మెయిన్‌గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ నుండే కాదండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా, అంటే జెడ్‌కి 1 నుంచి కూడా మనం రివర్స్ ఆర్డర్‌లో కూడా మనం నంబర్స్ అనేవి నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. అండ్ మనం ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దానికోసం ఇప్పుడు చూడండి. నార్మల్ ఆర్డర్, ప్లస్ రివర్స్ ఆర్డర్ చేస్తే మనకి 27 వస్తుంది. ఒకవేళ మీకు రివర్స్ ఆర్డర్‌లోని ఒక నంబర్ కావాలనుకుంటే 27 మైనస్ ఏకి రివర్స్ ఆర్డర్‌లో ఏం కావాలనుకుంటే మన నార్మల్ ఆర్డర్, ఏ యొక్క నార్మల్ ఆర్డర్ నెంబర్ ఎంతంటే 1. సో, నార్మల్ 26 వస్తుంది. 27 మైనస్ 1 ఈక్వల్స్ టు 26. ఇది ఏ యొక్క రివర్స్ ఆర్డర్ అవుతుంది. సో, జనరల్ అసలు సింపుల్‌గా ఏంటంటే మనం 27లో నుంచి మనకి ఏ లెటర్ యొక్క రివర్స్ ఆర్డర్ కావాలనుకుంటున్నారో, అది ఏ కావచ్చు, బి కావచ్చు, దాని యొక్క నార్మల్ నెంబర్ మామూలుగా మనం 1, 2, 3 ఇస్తాం కదా! అట్లా ఆ నెంబర్‌లో లెస్ చేస్తే ఆ లెటర్ యొక్క రివర్స్ ఆర్డర్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 27లో నుంచి నాకు సి యొక్క రివర్స్ ఆర్డర్ నెంబర్ కావాలి. సి నార్మల్ ఆర్డర్ నెంబర్ ఎంత? 3 చేస్తే 24. సి యొక్క రివర్స్ ఆర్డర్ నెంబర్ 24 అవుతుంది. చూడండి. ఇక్కడ ఉంది చూడండి. సి యొక్క రివర్స్ ఆర్డర్ నెంబర్ 24. ఓకే. అర్థమైంది కదండీ! ఇప్పుడు నెక్స్ట్ మోడల్స్. ఇందులో అనేది చాలా మోడల్స్ ఉంటాయండి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో. అందులో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. రివర్స్ కోడింగ్ అంటే ఇక్కడ చూడండి. మీకు కనిపిస్తుందా? యాపిల్‌ని రివర్స్ అంటే ఈఎల్‌పిపిఏ ఇలా రివర్స్ ఆర్డర్‌లో రాయడం. దీన్ని రివర్స్ ఆర్డర్ అంటారు. ఓకే. రివర్స్ బట్ 1 చేంజ్. ఇక్కడ ఎలా వస్తారంటే 1 చేంజ్ అండి. ఇక్కడ ఎలా ఇస్తారంటే యాపిల్ అనేదాన్ని రివర్స్, దీనికి ఆపోజిట్. అంటే ఇక్కడ ఏపీ ఉంది కదండీ! ఇక్కడ పిఏ. ఓకే. 1 పి అనేది పికి +1 చేస్తారు. అంటే అప్పుడు క్యూ అవుతుంది. ఈఎల్ అనేది రివర్స్ చేస్తారు. ఇలా కూడా ఇస్తారండి. ఇది కూడా ఒక మోడల్ చూసుకోండి. ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే మనకి నార్మల్‌గా కొన్ని లెటర్స్ ఇచ్చి ఇది ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో రాయమంటారు. అంటే ఏబీసీడీ అలా రాయమంటారు. ఏ తర్వాత మనకి ఈ వస్తుంది. ఈ తర్వాత ఎల్, తర్వాత పీపీ వస్తాయి. అలాగే చూడండి. తర్వాత లెటర్ సిరీస్ అంటే మనకి ఇక్కడ యాపిల్ ఉంది కదండీ! దీనికి 1 యాడ్ చేయడం గానీ, 2 యాడ్ చేయడం గానీ, 3 యాడ్ చేయడం గానీ, మనకి ముందు వాళ్ళు క్వెషన్స్‌లో ఎగ్జాంపుల్స్ పైన ఇస్తారు. దాన్ని డీకోడ్ చేసి మనం కనుక్కోవాల్సిన దాన్ని కనుక్కోవాలి. అవి ఎలా ఉంటాయంటే ఏకి 1 యాడ్ చేస్తే బి, పీకి 1 యాడ్ అంటే 1+1+ లేదా 1-1 అలా కూడా చేస్తారండి. చూడండి. ఎగ్జాంపుల్ 1+1+1+ ఆర్ -1 +2 -1 అలా కూడా ఉంటాయండి. చాలా రకరకాలుగా ఉంటాయి. మనం చాలా ప్రాక్టీస్ చేస్తే గానీ ఇవి ఎలా వస్తాయనేది మనకి తొందరగా సో, చాలా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదండీ! అది చెక్ చేయండి ఒకసారి. ఇంకా మనం తొందరగా చేయగలుగుతాం. ఇంగా చూడండి. ఇంగా నంబర్స్. లెటర్ టు నంబర్స్. ఇలా నంబర్స్ ఎలా అంటే మనకి లెటర్ టు నంబర్స్ అనేవి మనం అందుకే కదండీ ఇక్కడ రివర్స్ ఆర్డర్‌లో కూడా నంబర్స్ నేర్చుకున్నాం. సో, ఇలా కూడా ఇస్తారు. ఏ అంటే 1 ఇలా డీకోడ్ చేసేయాలి అనమాట. అలా కూడా ఇస్తారు. లెటర్ సమ్ అంటే యాపిల్ ఉంది కదండీ! ఈ యొక్క నంబర్‌లన్నీ కలిపి సమ్ యాపిల్ అంటే 55 అలా ఇస్తారు. లేదంటే వీటి రివర్స్ నంబర్‌లు ప్లస్ చేసి ఇస్తారు. ఈ రివర్స్ నంబర్‌లు ప్లస్ చేసి కూడా ఇస్తారండి. అలా కూడా ఉంటాయి. ఇదొక మోడల్, అదొక మోడల్. లెటర్ అండ్ వర్డ్ టోటల్. ఇప్పుడు చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉంది కదండీ! ఇవన్నీ ప్లస్ చేసి ఇక్కడ 55 ఉంది కదండీ! ప్లస్ చేస్తే 55 ఉంది. ఈ 55ని ఇక్కడ ఎన్ని నంబర్స్ 1, 2, 3, 4, 5 ఇంటూ 5 కూడా చేస్తారండి. అలా కూడా చేస్తారు. ఇక్కడ చూడండి. యాపిల్ అనేది 5 కదండీ! 5 లెటర్స్. దాన్ని స్క్వేర్ చేయొచ్చు, క్యూబ్ చేయొచ్చు, ఇంటూ 2 చేయొచ్చు. అలా ఎలాగైనా చేయొచ్చండి. చాలా మోడల్స్ ఉంటాయి. కొత్తగా ఇంకొక మోడల్ ఏంటంటే చూడండి. ఇలా ఇస్తారు. రెడ్ టు బ్లూ, బ్లూ టు బ్లాక్, బ్లాక్ టు వైట్, వైట్ టు మంకీ, మంకీ టు పేపర్. క్వెషన్ ఎలా అడుగుతారు? పేపర్ కలర్ ఏంటి? పేపర్ కలర్ ఏంటండి? వైట్ కదా! మనం ఇక్కడ వైట్ ఎక్కడుంది? వైట్. వైట్‌కి ఏముంది? మనం వైట్ అనే ఆన్సర్ చేయకూడదండి. వైట్‌కి ఏముంది? మంకీ. సో, మన ఆన్సర్ మంకీ అవుతుంది. ఓకే. స్కై కలర్ అంటే ఏంటండి? బ్లూ. బ్లూకి మనకేముంది? బ్లాక్. సో, బ్లాక్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే.
ఇలా ఇలా చాలా ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కానీ ఇందులో ఎక్కువ మోడల్స్ ఉంటాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే గానీ మనకి తొందరగా మనం ఆ కోడ్‌ని డీకోడ్ చేయలేము. ఇది చూడండి నార్మల్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నార్మల్ ఆర్డర్ ప్లస్ రివర్స్ ఆర్డర్ అనేది 27 వస్తుంది. ఈ 27లో నుంచి మనకి రివర్స్ ఆర్డర్ కావాలంటే నార్మల్ ఆర్డర్‌ని లెస్ చేస్తే మనకి రివర్స్ ఆర్డర్ వస్తుంది. ఓకేనండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆహ్, ఒకరిద్దరు కామెంట్ చేశారు నా వాయిస్ స్లోగా ఉందని. సో, నేను మైక్‌లో ఏం చెప్పట్లేదండి. వీడియోనే కదా! నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే. ఓకేనండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. డే 6లో మన టార్గెట్స్ ఏంటంటే ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. కంపల్సరీ 1 క్వెషన్ వస్తుంది. సో, ఇంపార్టెంట్ 1 మార్క్ అయినా మనకి తప్పదు. మంచి ఖచ్చితంగా వస్తాయండి 1 మార్కు. సో, మనం తప్పకుండా చేయాలి. ఓకేనా? ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. అవి మీకు ఎలా అనిపించాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే. ఓకేనండి. మనం డే 6 టార్గెట్స్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనండి. ఓకేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.